పాత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. కొత్త సర్కార్ ఆర్డర్లు ఇవ్వట్లేదు. మరమగ్గం ఆడదు, పూట గడవదు. బతుకమ్మ చీరల ఆర్డర్ వస్తే బతుకు బండి నడుస్తుందనుకుంటే దానికి కూడా బ్రేక్ పడింది. నేతన్నల బతుకు చిత్రం చిన్నాభిన్నమైంది. మగ్గం ఆగిపోవడంతో ఇప్పుడు మరణ మృదంగం మోగుతోంది. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్ల సంక్షోభానికి ఫుల్ స్టాప్ పడేతలా. అటు గత బీఆర్ఎస్ సర్కార్ పెట్టిన పెండింగ్ బకాయిలు, ఇటు కొత్త ఆర్డర్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్. దీంతో సిరిసిల్లలో మగ్గం మూలన పడింది. నేత కార్మికులు, ఆసాములు రోడ్డున పడ్డారు. ఆకలి, అప్పుల బాధతో ఆత్మహత్యలు మొదలయ్యాయి. సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్లలో ఏం జరుగుతుంది, సిరిసిల్ల నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. కొత్త ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తామని హామీ ఇచ్చినా వాటి జాడేలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ 270 కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్లో పెట్టడంతో కొత్త పెట్టుబడులకు డబ్బు లేదు. దీంతో 30,000కు పైగా మరమగ్గాల సవ్వడితో సందడిగా ఉండే సిరిసిల్ల మోగబోయింది. చేనేత పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ 20,000 నేత కార్మికుల కుటుంబాలకు పని లేకుండా పోయింది. దీంతో కార్మికులు ఉపాధో రామచంద్ర అంటూ రోడ్డున పడ్డారు. ఆందోళనలు చేసినా లాభం లేకుండా పోయింది. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్లకు ఏటా 320 కోట్లు వెచ్చించింది. అయితే 2020 నుండి 2023 వరకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు టెస్కో ద్వారా అందించాల్సిన నిధులకు సంబంధించి గత ప్రభుత్వం 265 కోట్ల రూపాయలు బకాయి పడింది. అంతేకాకుండా గత 2 ఏళ్లలో 18 కోట్ల రూపాయల యాన్ సబ్సిడీ కార్మికులకు చెల్లించాల్సింది. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలను, సబ్సిడీని చెల్లించకపోవడంతో వస్త్ర ఉత్పత్తికి పెట్టుబడులు లేక మరమగ్గాలను మూసివేసే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఏడాది జనవరి నుండి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ బతుకమ్మ చీరలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆర్డర్లు ఇస్తామని నేతన్నలకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలో స్కూల్ యూనిఫామ్లకు సంబంధించి 44 లక్షల మీటర్ల ఆర్డర్లను సిరిసిల్ల నేత కార్మికులకు రేవంత్ సర్కార్ అందించింది. అయితే స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు నేత కార్మికులకు కనీసం 15 నుండి 25 రోజులు మాత్రమే ఉపాధి కల్పించాయి. మరోవైపు ప్రభుత్వం బతుకమ్మ ఆర్డర్లు కూడా ఇవ్వలేదు. దీంతో ఉపాధి కరువై, బతుకు బరువై, ఆత్మహత్యలతో జీవితానికి బలవంతంగా ఫుల్ స్టాప్ పెడుతున్నారు నేత కార్మికులు. సంచాలు మూగిపోవడంతో గత నెలలో ఒకరు, ఈ నెల 6న ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల కుటుంబాలను సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలు తీర్చి బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలి అనేది నేత కార్మికులు, ఆసాముల ప్రధాన డిమాండ్. అలానే తమకు శాశ్వత ఉపాధి కల్పించాలని, కరెంటు సబ్సిడీ కొనసాగించాలని నేతన్నలు డిమాండ్ చేస్తున్నారు. మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలను గత ప్రభుత్వము కారణం తెలియదు, కాకపోతే ఆపేశారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బకాయిలు మేము మా గవర్నమెంట్లో మేము ఆపలేదు, సో మేము చేస్తాము చూస్తామని కాలాపన చేస్తూ ఇలా మాకు ఇలాంటి సంక్షోభంలో నెట్టేసారు. ఫస్ట్ మాకు శాశ్వత ఉపాధి కొరకు మాకు పని కల్పించాలి. రెండోది రావాల్సిన పెండింగ్ బకాయిలు అందివ్వాలి. ఎన్నడూ కూడా ఈ రకమైన పరిస్థితి రాలేదు. గత సంవత్సరము ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 3 నెలలు, 4 నెలలు, 5-6 నెలలు బతుకమ్మ చీర నడిచింది. దానివల్ల ఉపాధి అనేది పొందినాము. 3 నెలల నుంచి మా సాంచలు మొత్తం మూతపడిపోయినాయి. పాత బకాయిలు అనేటివి రావాలి, సేట్లు మాలిస్తలేరట. సిరిసిల్ల సంక్షోభంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి ఉపాధి కలిగే విధంగా టెస్కో ద్వారా వస్త్రాలను కొనాలి, వాళ్ళు చేసేటువంటి బట్టను కొనాలని ఆదేశాలు ఇచ్చినాం. వాళ్ళు ఎంత ఉత్పత్తి చేస్తే అంత టెస్కో ద్వారా కొని ప్రభుత్వ అవసరాలు అనేక పాఠశాలలకు సంబంధించుకోవచ్చు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటే ఇలా సిరిసిల్ల చేనేత అన్నల దగ్గర ఉన్నటువంటి బకాయి మీరు పెట్టినటువంటి పాపమే కదా. ఇప్పుడు చేనేతలు చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. నేత కార్మికులు, ఆసాములు ఒకే విషయాన్ని చెప్తున్నారు. పెండింగ్ బకాయిలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి, వాటిని వెంటనే విడుదల చేయాలి. అంతేకాకుండా ముడి సరుకు రేటు పెరిగిపోతుంది, కానీ తయారు చేసిన బట్టకు సరైన మార్కెట్ లేక కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ప్రభుత్వం పట్టించుకోవాలి, దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని ఇటు నేతలతో పాటు యాజమాన్యులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 సిరిసిల్ల.